హలో అండి, హాయ్. ఇవాళ మెంతి ఆకుతోటి నేను పప్పు అయితే చేస్తున్నానండి. సో దానికోసం 1.5 కప్ అయితే నేను పప్పు తీసుకున్నాను. 2 చిన్న కట్టలు మెంతి ఆకును నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకున్నానండి. సో చూసారుగా ఇలా కట్ చేసుకొని ఇందులో చిన్న మెంతి ఆకులు వచ్చేసండి చాలా మట్టి వేర్లతో చాలా ఇదిగా ఉంటుంది. నీట్గా క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే తినలేము. సో కొద్దిగా ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. అలాగే కొద్దిగా చింతపండును కూడా తీసుకున్నానండి. చూడండి 3 టమోటాలు కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు మనము కొద్దిగా పసుపు కూడా ఇందులోకి యాడ్ చేసుకుందామండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మెంతి ఆకుతోటి చాలా టేస్ట్ వస్తుందండి పప్పు అయితే. సో తగినన్ని వాటర్ కూడా తీసుకుందాము. మిగిలిన మనము గోంగూర పప్పు, టమాటా పప్పు, తోటకూర పప్పు ఇలా చాలా వెరైటీస్ అయితే చేస్తుంటాం కదా అండి. సో వాటన్నిటికంటే మెంతి ఆకు వేసి ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. సో చాలా టేస్ట్ అయితే వస్తుందండి. ఇందుకోసం మనము 3 to 4 విజిల్స్ అయితే రానిద్దామండి కుక్కర్లో. మనకు పప్పు అనేది మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేద్దామండి. చూసారుగా మెత్తగా అయితే ఉడికిపోయిందండి. మనం ఇప్పుడు పప్పు గుత్తి ఉంటుంది కదా, సో ఈ గుత్తితోటి మెత్తగా అయితే మనము పప్పును మ్యాష్ చేసుకుందామండి. ఎవరైతే వంట రాని వారు, కొత్తగా వంట నేర్చుకునే అమ్మాయిలు ఉంటారో సో వారి కోసం అయితే చెప్తున్నాను. అమ్మాయిలైనా అబ్బాయిలైనా పర్లేదండి. సో ఇలా అయితే మీరు మెత్తగా గుత్తి తీసుకొని మ్యాష్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో ఎప్పుడైనా అండి ఆకుకూర తీసుకొని మనం పప్పు చేసుకునేటప్పుడు పప్పు అనేది చిక్కగా ఉంటేనే, పలుచగా వాటర్ లాగా కాకుండా చిక్కగా ఉంటేనే, మనకు గట్టిగా ఉంటేనే పప్పు అనేది చాలా టేస్ట్ వస్తుందండి. మనం అదే టమాటా పప్పు అనుకోండి, పలుచగా ఉన్నా పర్లేదు. బట్ ఆకుకూరతో ఎప్పుడైనా పప్పు చేసేటప్పుడు పప్పు అనేది గట్టిగానే ఉండాలండి. సో చూడండి ఇలా అయితే ఉండాలి. మనము వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఈ పప్పుని. సో మనం ఎప్పుడైనా పప్పును ఏ ప్యాన్లో అయితే మనం పప్పు ఉడికించుకుంటామో అందులోనే తాలింపు పెడితే అండి అసలు సూపర్ వస్తుందండి పప్పు టేస్ట్ అయితే. నానమ్మ ఇలానే చేస్తుందండి. సో నేను కూడా ఒకసారి ట్రై చేసి చూస్తే చాలా టేస్ట్ అనేది బాగా వచ్చిందండి. అప్పటి నుండి నేను కూడా అలానే ఫాలో అవుతున్నాను. సో దానికోసం కొద్దిగా ఆయిల్ తీసుకొని కొద్దిగా వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, ఆ రేఖలను చిదిమేసి వేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఫ్లేవర్ అనేది చాలా చక్కగా వస్తుందండి. దానికోసం కొద్దిగా ఎండుమిర్చి, ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇందులోకి మనకు మంచి టేస్ట్ రావాలంటే జీలకర్ర, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర అనేది మా ఇంట్లో కొద్దిగా తినరండి. సో అందుకనేసి నేను వాటికి తెలియకుండా ధనియాలను అయితే ఇందులో యాడ్ చేస్తాను. సో చక్కగా తినేస్తారండి. ఆరోగ్యానికి కూడా ధనియాలు మంచిది కదా. సో కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. ఈ పోపు అనేది చక్కగా ఫ్రై అయిపోయి మంచి వాసన పక్కింటి వరకు రావాలండి. అప్పుడే మనకు చాలా టేస్ట్ వస్తుందండి. ఏదో మనం వేసాం కదా పోపు అన్నట్లు కాకుండా మంచిగా ఆయిల్లో అనేది ఫ్రై అయ్యి స్మెల్ అయితే అదిరిపోతుందండి. అంతవరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా అని చెప్పేసి మాడపెట్టద్దండి. చూడండి ఇలా కొద్దిగా పప్పుని అందులోకి వేసేసుకుందామండి. సో చూడండి మెల్లిగా, చేతకాని వాళ్ళైతే మెల్లిగా వేసుకోండి, మీద పడుతుంది కదా, అందుకనేసి వారి కోసం చెప్తున్నాను. సో ఇప్పుడైతే మనము అంతా ఒకసారి కుక్కర్లోకి అయితే పోసేసుకుందాము. ఇక్కడ ఏంటంటే అండి చాలామంది ఈ పప్పుని ఇంతటితో ఆఫ్ చేస్తారండి. అలా కాకుండా ఈ పప్పు అనేది మనము పోపు వేసాం కదా, దాంట్లో బాగా ఉడికించుకోవాలండి. ఎప్పుడైతే పప్పును ఉడికిస్తామో పోపులో ఆ టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి. ఒకసారి మీరు ఎప్పుడు చేయకపోతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఎప్పుడైతే పోపులో ఉడుకుతుందో పప్పు అనేది టేస్ట్ అనేది పెరుగుతుందండి. సో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చండి. చూడండి మనం కాసేపు లిడ్ పెట్టేసి బాగా ఉడికించుకుందామండి. చూడండి ఇలా ఉడికితే పప్పు అనేది అమోఘంగా ఉంటుందండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారు కదా. చూడండి ఇంత ఫైనల్లీ పప్పు అయితే అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.